ఆంధ్రప్రదేశ్లో జనసేన సినిమా కష్టాలు ఎదుర్కొంటుందా? భారీ బడ్జెట్ మూవీ అని చెప్పిన ప్రొడ్యూసర్ చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ మోసపోయారా? లైట్స్, కెమెరా, యాక్షన్తో ప్రారంభమైన ఈ సినిమాకు చివరకు సెట్ బాయ్స్ కూడా సహకరించలేదా? మొత్తంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న పవన్ ఆంధ్రప్రదేశ్ మూవీ అటర్ ఫ్లాప్ అయిందా? రిలీజ్కి ముందే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేకప్ చేశారా? ఏపీలో పోలింగ్ సరళిని చూసిన జనసేన నేతలను నిరుత్సాహం ఆవహించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటేసిన అట్నుంచి అటే పేకప్ చెప్పేయడంతో పార్టీ నేతలంతా డలైమాలో పడ్డారు. గెలుపుపై ఆశలు వదులుకోవటం వల్లే పవన్ సైలెంట్ అయిపోయారనే చర్చ నడుస్తోంది. ఓవైపు క్రాస్ ఓటింగ్, మరోవైపు సొంత పార్టీ నేతలను నమ్మకపోవటం, టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ కాలేదనే విషయాలు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలే పార్టీని నట్టేట ముంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీతో జతకట్టి కేవలం 21 సీట్లకే పరిమితం కావడం, అందులోనూ జనసేనను నమ్ముకున్న వారికి కాకుండా ఇతర పార్టీల వారికి సీట్లు ఇవ్వడం చిక్కులు తెచ్చిపెట్టింది. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో ఈ టికెట్ల పంచాయతీ పార్టీకి చేటు చేశాయి. దీనికి తోడు ఒక సిద్ధాంతం, లక్ష్యం లేకుండా వైఎస్ జగన్పై అక్కసుతో పవన్ వ్యవహరించిన తీరు పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచిందని జనసేన వర్గాలే చెప్తున్నాయి. మరోవైపు పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకత పెద్ద ఇరకాటమే తెచ్చిపెట్టింది. పేరుకు జనసేనకు మద్దతుగా పలుకుతున్నట్లు ప్రకటించిన టీడీపీ పిఠాపురంలో పవన్ కు ఏమాత్రం సహకరించలేదన్నది బహిరంగ రహస్యమే. పిఠాపురం నుంచి ఒకసారి పవన్ కళ్యాణ్ నెగ్గితే శాశ్వతంగా తన సీటు తనకే దక్కదనే ఉద్దేశంతో వర్మ పవన్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది. దీనివల్ల పిఠాపురంలో పవన్ గెలవడం కూడా అసాధ్యమేననే భావనలో జనసేన నేతలున్నారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న గోదావరి జిల్లాలను నమ్ముకొని బరిలోకి దిగిన జనసేన ఆ విషయంలోనూ బోల్తా పడింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన 11 స్థానాల్లో ఇతర సామాజిక వర్గాలకు దూరమైన జనసేన కనీసం కాపులను కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో 137 చోట్ల పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క చోట విజయం సాధించింది. ఈసారి ఆ ఒక్క సీటు కూడా దక్కుతుందో లేదోనన్న ఆందోళన జనసేన నేతలను దహించి వేస్తోంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక ప్యాకప్ చెప్పినట్టేనా? అరుణ, పవన్ కళ్యాణ్ ఇప్పట్లాగే ఎన్నికలైన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ హైదరాబాద్కి ప్యాకప్ చెప్పారు. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎన్నికల తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయారు, మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అదే తరహాలోనే హైదరాబాద్కే పరిమితమయ్యారు. కనీసం ఎన్నికలు జరిగిన సరళ మీద కానీ పార్టీ నాయకులతో కానీ ఎటువంటి సమీక్ష సమావేశం నిర్వహించలేదు. దీంతో జనసేన నాయకులు పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. దీనికి ప్రధాన కారణము పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడము, అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడము కూడా జనసేన పార్టీ నాయకుల నిరాశ నిస్పృహలకు కారణంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడైతే జనసేన పార్టీ అధికంగా సీట్లు ఇచ్చిందో అక్కడ కూడా ఎక్కువ స్థానాలు సాధిస్తామని ఆశించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి కూడా తారుమారేంట్లు జనసేన వర్గాలు అభిప్రాయానికి వచ్చాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకొని జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదు అన్న మాటలు కూడా కాపుల్లో తీవ్ర ఆగ్రహానికి తెప్పించాయి. ఇటు కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాలు కూడా జనసేనకు దూరమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి ఒక్క సీట్ అయినా వస్తుందా లేదని అనుమానం అయితే వారిని వెంటాడుతుంది. గత ఎన్నికల్లో జనసేనకు రాజోలుండి ఒక్క స్థానమైనా గెలిచింది. ఈసారి ఒక్క సీటు కూడా రాదనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన పిఠాపురంలోనూ కూడా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేనకు సహకరించలేదు. తెలుగుదేశం పార్టీ నుండి ఓట్ షేరింగ్ అనేది కూడా జనసేన పార్టీకి జరగలేదు. కాబట్టి పిఠాపురంలోనూ కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనే అభిప్రాయం కూడా జనసేన నాయకుల్లోనే వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు మీద కూడా జనసేన నాయకులు మొదటి నుంచి కూడా గుర్రుగా ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోనే జత కట్టడాన్ని జనసేన పార్టీ నాయకులు మొదటి నుండి కూడా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 21 స్థానాలు తీసుకోవడానికి కూడా వారంతా కూడా తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ 30-40 స్థానాలు తీసుకున్నట్లయితే పార్టీ కోసం కష్టపడిన వారికి మేలు జరిగేదని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి లొంగి కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యారని, అందులో కూడా 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సూచించిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు. కాబట్టి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా సహకరించుకునే పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో కనపడలేదు. కాబట్టి ఫలితాలు తమకు వ్యతిరేకంగానే వస్తాయని అయితే
జనసేన పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కే పరిమితమయ్యారు తప్ప పిఠాపురం కానీ లేదంటే అమరావతి కానీ వచ్చి పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించడం కానీ ఎన్నికల పోలింగ్ జరిగిన సరళ మీద కానీ వారితో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదన్న అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. అరుణ.